రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజు. జై జవాన్ జై కిసాన్. ఈరోజు వీడియోలోకి వెళ్తే రైతు బంధు అండి. రైతు బంధు అసలు ఎవరికి పడ్డదో ఎవరికి పడలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్రెడీ ఈరోజు న్యూస్ వచ్చింది అఫీషియల్గా. వేటు న్యూస్లో కానీ న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఇచ్చారు. ఏంటంటే 2 ఎకరాల లోపు రైతు బంధు జమ చేయడం అనేది జరిగింది. ఈ జనవరి 26న మిగతా 3, 4, 5 ఎకరాల వారికి రైతు బంధు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కానీ 2 ఎకరాల లోపు కూడా చాలా మందికి పడలేదు. 2 ఎకరాల లోపు కూడా చాలా మందికి పడలేదు. మా విలేజ్లోనే కొంతమందికి 2 ఎకరాల లోపు ఉన్న వారికి 2 వీక్స్ కిందనే పడ్డది. మాకు 1.09 ఎకర్స్కి మాకు 3 డేస్ కింద పడ్డది. సో మా ఊర్లోనే అంటే కేటగిరీలు, వీళ్ళది వేరే కేటగిరీ, మాది వేరే కేటగిరీ. సో కేటగిరీల వైజ్గా అంటే వీళ్ళది ఈ కేటగిరీ వాళ్ళకి తొందరపడింది, మాకు తొందరపడలేదు. సో అదేవిధంగా ఒకటే ఊర్లోనే ఇంత డీలే అయినప్పుడు మిగతా జిల్లాలలో ఏ జిల్లాలో పడుతుందో పడట్లేదు కూడా మనకు కొద్దిగా క్లారిటీగా అయితే లేదు. కానీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈ నార్త్ తెలంగాణ సైడ్ మాత్రం పడింది. మిగతా అసలు 2 ఎకర్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ పడిందా పడలేదు, ఒకవేళ ఎవరికైనా పడితే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఈ రైతు బంధు కూడా జనవరి 26 అంటే టుమారో అందరికీ 3, 4, 5 ఎకరాల వారందరికీ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పటి నుంచి మాత్రం రాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ అనేది మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమని పేర్కొన్నారంటే 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేస్తా, ఎవరైనా ప్రజలు లోన్ తీసుకోకపోతే లోన్ తీర్చుకోండి అని కూడా అన్న పర్సన్ మన సీఎం గారు. కానీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్యులు ఏమని చెప్తున్నారంటే దఫాల వారీగా, అంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు 50,000 దఫాల వారీగా ఇచ్చినట్టు వీళ్ళు కూడా 50,000 దఫాల వారీగా రుణమాఫీ చేస్తా అని పేర్కొంటున్నారు. మాట మార్చేసారు. కానీ 50,000 అయితే 50,000. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ గైడ్ లైన్స్ కూడా తొందరలోనే వస్తే రైతులకు కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా టుమారో జనవరి 26 నాడు రేపు పెద్ద ప్రెస్ మీట్ ఉంటుంది కదా, ప్రెస్ మీట్లో అన్ని పేర్కొనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మహాలక్ష్మి పథకం అనేది మ్యారేజ్ అయిన ప్రతి ఒక్క ఉమెన్కి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అట్లా రాదండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాదు, బాగా 5 ఎకర్స్ కంటే పైన ఉన్న వాళ్ళకి రాదు. కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో అట్లయితే రాదు. ఇంకా ఏంటంటే ఒక్క ఫ్యామిలీకి ఒకటే రేషన్ కార్డు ఉందనుకో, ఇప్పుడు 4 ఉన్నారు, వీళ్ళ మామయ్యకి 58 ఇయర్స్ ప్లస్ ఉంది, పింఛన్ వస్తుంది. తిన కోడలికి మాత్రం మహాలక్ష్మి రాదు. ఎందుకంటే ఒకటే రేషన్ కార్డు ఉంది కాబట్టి. ఇండివిజువల్ రేషన్ కార్డ్స్ అంటే వేరే రేషన్ కార్డ్స్ ఉంటే మాత్రమే మహాలక్ష్మి పథకం వస్తుంది. మహాలక్ష్మి పథకానికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతాం అనుకుంటున్నారో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నంబర్, వాళ్ళ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నంబరు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, ఇవి 4 పత్రాలు మాత్రం దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు. ఈ కరెంట్ బిల్లుకి సంబంధించి అందరూ జనవరి మంత్ మాత్రం పక్కగా పే చేయాల్సిందే. ఫిబ్రవరి నుంచి మాత్రం రీఎంబర్స్మెంట్ అంటే 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు పే చేయాల్సిన అవసరం లేదని ఇది కూడా రేపు జరగబోయే మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ లో సీఎం గారు పేర్కొనడం జరుగుతుంది. రేషన్ కార్డుకు సంబంధించి జనవరి 31కే ఈకేవైసీ చేసుకోవాలి. ఈ జనవరి 31 నుంచి ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కార్డులో నేమ్స్ తీసేస్తారు. సో ఫిబ్రవరి నుంచి వచ్చే రేషన్ లో మాత్రం ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వాళ్ళకు మాత్రం తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ అభయహస్తం. మనం ఆల్రెడీ 6 పథకాలకు అప్లై చేసి కూడా 1 మంత్ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఇంకా రాలేదు. సో 1,40,00,000 మంది మహాలక్ష్మి అంటే మొత్తానికి అభయహస్తం అనే ఫామ్ ఫిల్ చేశారంట. అందులో 97 లక్షల మంది గ్యాస్ సిలిండరు, 44 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లుల గురించి పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఇందిరమ్మ ఇల్లు గురించి అప్లై చేసుకున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ ఎంట్రీ అనేది పూర్తి అయిపోయింది. ఎవరైతే అప్లై చేయలేరో వాళ్ళకి 4 మంత్స్ తర్వాత మళ్ళీ ఛాయిస్ ఇస్తారు. సో ఈ ఎంట్రీ అనేది పూర్తి అయిపోయింది కదా. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ రోజు సాయంత్రం లేకపోతే రేపు మార్నింగ్ రావచ్చు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరెవరికి గైడ్ లైన్స్, ఎవరెవరికి ఎలిజిబుల్ అనే లిస్ట్ అనేది పెట్టవచ్చు. ఈ లిస్టు పెట్టిన తర్వాత దీనికి కూడా విజిలెన్స్ అధికారులు మన విలేజ్కి వచ్చి ఎక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదని చూసుకున్న తర్వాత ఒక సర్వే చేసి ఆ సర్వేని ప్రభుత్వానికి పంపిన తర్వాత అప్పుడు మహాలక్ష్మికి సంబంధించి కానీ ఎవరికైతే గ్యాస్ సిలిండర్స్ ఇవ్వాలా, ఎవరికైతే కరెంట్ బిల్లు రీఎంబర్స్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా పేర్కొనే అవకాశం అనేది ఉంటుంది. హోప్ సో మీ అందరికీ వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్.